అందరికీ నమస్కారం. నేటి వీడియోలో సోలనాయిడ్ కాయిల్ను ఎలా వెంచాలో చర్చించబోతున్నాం. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. 1. సోలనాయిడ్ కాయిల్ను వెంచేయడం. 2. విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాన్ని నిర్ణయించడం. ఇప్పుడు సోలనాయిడ్ కాయిల్ గురించి చర్చిద్దాం. సోలనాయిడ్ కాయిల్ అనేది నియంత్రిత అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేసే వైర్ యొక్క హెలికల్ మైడ్ ద్వారా ఏర్పడిన ఒక రకమైన విద్యుదయస్కాంత కాయిల్. దాని ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపినప్పుడు ఏకరీతి అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ వాటి గుండా వెళ్తున్నప్పుడు అన్ని వైర్ల బలహీనమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ లక్షణాన్ని మెరుగుపరచడానికి మరియు బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి సోలనాయిడ్ కోసం వైర్లు కాయిల్లో గాయపడతాయి. కాయిల్లో ప్రేరేపించబడిన అయస్కాంత క్షేత్రం యొక్క మొత్తం మలుపుల సంఖ్య మరియు కాయిల్లో ప్రవహించే కరెంట్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. సోలనాయిడ్ కాయిల్ అనేది ఒక సాధారణ విద్యుత్ భాగం. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయడానికి సాధారణంగా మృదువైన ఇనుముతో తయారు చేయబడిన కోర్ చుట్టూ గట్టిగా చుట్టబడిన వైరు ఉపయోగిస్తుంది. సోలనాయిడ్ కాయిల్స్ అనేది చాలా బహుముఖ సాధనం. వీటిని ఉత్పత్తి యంత్రాలు, ఉపకరణాలు మరియు వివిధ రకాల ఆటోమేటెడ్ పరికరాలలో చూడవచ్చు. సరళ చలనాన్ని సరఫరా చేయడానికి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడంలో సోలనాయిడ్ కాయిల్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. రాగితీగ అనేది సోలనాయిడ్ కాయిల్ నిర్మించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ రకం వైర్. ఇతర రకాల తీగలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలో ఏదీ రాగికి సమానమైన వాహకము మరియు ప్లయబిలిటీని కలిగి ఉండదు. సోలనాయిడ్ కాయిల్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇదొక సాధారణమైన ఉదాహరణ. వైర్ కాయిల్. ఒక సోలనాయిడ్ కాయిల్ సాధారణంగా పొడవైన సన్నని తీగతో తయారు చేయబడుతుంది. అది అనేక లూప్లు లేదా మలుపుల్లో డ్యామేజ్ అవుతుంది. కాయిల్ ఎంత ఎక్కువ మలుపులు తిరుగుతుందో అది ఉత్పత్తి చేయగల అయస్కాంత క్షేత్రం అంత బలంగా ఉంటుంది. విద్యుత్ ప్రవాహం. వైర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు వైర్లోని ఎలక్ట్రోకాయిన్లు వర్తించే పై వోల్టేజ్కు ప్రతిస్పందన కలగడం ప్రారంభిస్తాయి. ఎలక్ట్రాన్ల యొక్క ఈ కదలిక కాయిల్స్ చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. కాయిల్ యొక్క అక్షంతో క్రమంలో పెట్టబడుతుంది. ఇలా కాయిల్స్ అన్ని క్రమంలో పెట్టబడతాయి. అయస్కాంత క్షేత్రం. కాయిల్ ద్వారా ప్రసరించే విద్యుత్ ప్రవాహం ద్వారా సృష్టించబడిన అయస్కాంత క్షేత్రం బార్ అయస్కాంతం ద్వారా ఉత్పత్తి చేయబడిన క్షేత్రాన్ని పోలి ఉంటుంది. ఫీల్డ్ లైన్లు కాయిల్ యొక్క ఒక చివర నుండి ఉద్భవించి మరొక చివరిలోకి తిరిగి ప్రవేశించడానికి చుట్టూ లూప్ చేస్తాయి. ఆకర్షించే వస్తువులు. సోలనాయిడ్ కాయిల్ ద్వారా ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం ఇనుము లేదా ఉక్కు వంటి అయస్కాంత పదార్థాలతో తయారు చేయబడిన వస్తువులను ఆకర్షించగలదు. కాయిల్ నుండి అయస్కాంత క్షేత్ర రేఖలు ఈ పదార్థాలలోని అయస్కాంత డొమైన్లతో సంకర్షణ చెందుతాయి. దీనివలన వాటిని సమలేఖనం చేయడం మరియు మొత్తం ఆకర్షణీయమైన శక్తిని సృష్టించడం వలన ఈ ఆకర్షణ ఏర్పడుతుంది. అప్లికేషన్లు. సోలనాయిడ్ కాయిల్స్ వివిధ అప్లికేషన్లలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఒక విద్యుదయస్కాంతంలో అయస్కాంత పదార్థంతో తయారు చేయబడిన ఒక సోలనాయిడ్ కాయిల్ దాని గుండా ప్రవహిస్తున్నప్పుడు బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించగలదు. ఈ విద్యుదయస్కాంతాన్ని కరెంట్లు, డోర్లాక్లు, ఎంఆర్ఐ మిషన్లు మరియు మరిన్నింటిలో ఉపయోగించవచ్చు. సోలనాయిడ్ కాయిల్స్ అవి ఉత్పత్తి చేసే అయస్కాంత శక్తుల ఆధారంగా ద్రవాలు లేదా విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి వాల్వులు మరియు రిలేలలో కూడా ఉపయోగించవచ్చు. స్టెప్ 1. దిగువ జాబితా చేయబడిన విధంగా సాధనాలు మరియు సామాగ్రిని అమర్చండి. 1. 22 SWGతో సూపర్ ఎనామెల్ పవర్ వైర్ 1 kg. 2. సర్క్యులర్ ప్లాస్టిక్ బాబిన్ నంబర్ 1. 3. హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ నంబర్ 1. 4. 3 mm డర్బిలిట్ 1 సంఖ్య. 5. అవసరమైన విధంగా శాశ్వత అయస్కాంత ముక్కలు. 6. బ్యాటరీలు 12 వోల్ట్లు 1 నంబర్. 7. ఎలక్ట్రీషియన్ నైఫ్. 8. మల్టీమీటర్ 1 నంబర్. స్టెప్ 2.
బాబిన్ వైపు 3 మిమీ కోసం 2 రంధ్రాలు చేయండి. స్టెప్ 3. ఎనామిల్ కాపర్ వైర్ బాబిన్తోనూ చుట్టడం ప్రారంభించండి. 4. కాయిల్ను బాబిన్ అంతటలా సమానంగా చుట్టండి. స్టెప్ 5. 200 మలుపుల వద్ద వైర్ మడత పెట్టి మొదట డ్రిల్లింగ్ రంధ్రంలో చూపించడం ద్వారా ట్యాపింగ్ చేయండి. స్టెప్ 6. 400 వద్ద మళ్లీ తిప్పండి మరియు రెండవ రంధ్రం వద్ద నొక్కండి. స్టెప్ 7. 600 మలుపుల తర్వాత చుట్టడం ఆపి వైర్ కత్తిరించండి. స్టెప్ 8. వైర్ల చివర్లలో మరియు ట్యాపింగ్ వద్ద 1 అంగుళం వరకు ఇన్సులేషన్ తొలగించండి. స్టెప్ 9. మల్టీమీటర్ని తీసుకొని దానిని కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. ఆపై కాయిల్ చివర్లో రోబ్లను ఉంచడం ద్వారా కాయిల్ను పరిరక్షించండి. మల్టీమీటర్ వద్ద ఉత్పత్తి చేస్తే కాయిల్ మంచిది కాకపోతే కాయిల్ దెబ్బతినవచ్చు లేదా విరిగిపోవచ్చు. కొత్త రాగి తీగలతో దాన్ని మళ్లీ చుట్టండి. 12V బ్యాటరీ యొక్క సానుకూల మరియు ప్రతికూల టెర్మినల్ 200 మలుపులను చేసే సోలనాయిడ్ కాయిల్ యొక్క మొదటి 2 టెర్మినల్కి కనెక్ట్ చేయండి. కాయిల్ ద్వారా ఆకర్షించబడిన కణాల కదలికను గమనించండి. ఇప్పుడు బ్యాటరీ టెర్మినల్ 400 మలుపుల కోసం కాయిల్కు కనెక్ట్ చేయండి మరియు బలమైన అయస్కాంత క్షేత్రం కారణంగా కాయిల్ ద్వారా కణాలు మరింత బలంగా ఆకర్షించబడడాన్ని గమనించండి. ఇప్పుడు బ్యాటరీ టెర్మినల్ 600 మలుపుల కోసం కాయిల్ను కనెక్ట్ చేయండి మరియు 200 కంటే ఎక్కువ మలుపులు కాయిల్ ద్వారా ఆకర్షించబడుతున్న కణాలను గమనించండి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మలుపులు బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. సోలోనాయిడ్లో ప్రస్తుత ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా అయస్కాంత క్షేత్రాన్ని నియంత్రించడానికి మీరు బ్యాటరీకి బదులుగా వేరియబుల్ DC విద్యుత్ సరఫరాను కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు సోలోనాయిడ్ను విన్ చేయవచ్చు మరియు కాయిల్లో అభివృద్ధి చెందిన అయస్కాంత శక్తిని తనిఖీ చేయొచ్చని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.